మన ఫేవరెట్ హైదరాబాద్ లో గోల్డ్ మైన్ ఎక్కడుంది? ఈస్ట్, వెస్ట్, నార్త్ ఆర్ సౌత్? ఎస్, సౌత్ it is. You're right. Srisailam Highway. This area is just more than an highway. It's the future of real estate in Hyderabad. Picture this, a location strategically placed with massive infrastructure expansion plans and technological advancements already in motion. It's like standing on a mountain of gold. While most people chase the obvious, the real winners know where to look ahead, where the future potential lies. Srisailam Highway is what you know and what everybody knows now to be the next big thing, an epicenter of growth. Imagine this, buying today and a few years later, you're sitting on an investment that skyrocketed in value. This is just not a real estate. This is building your empire. Wealth is built by those who spot the opportunity before the rest come in. Srisailam Highway is the opportunity. మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తారా లేకపోతే ఇన్వెస్ట్ చేసిన వాళ్ళని చూస్తారా? హైదరాబాద్ అభివృద్ధికి ప్రధానంగా 3 రంగాలు కారణం. ఒకటి ఐటీ, రెండోది ఫార్మా, మూడోది రియల్ ఎస్టేట్. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని సంక్షోభాలు వచ్చినా హైదరాబాద్ లోని ఈ 3 రంగాలు మాత్రం తట్టుకుని నిలబడ్డాయి. ముఖ్యంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరుగులు మాత్రం అత్యద్భుతం అని చెప్పాలి. ఈ దేశంలో మరే నగరానికి లేనంత స్పీడ్ మన రియల్ ఎస్టేట్ రంగానికి ఉంది. ఫోర్ట్ సిటీ అనే ప్రకటన రావడం ఆలస్యం, వెంటనే వినిపించిన ప్రశ్న ఏంటో తెలుసా? మాస్టారు, గజం ఎంత లెక్కన అమ్ముతారేంటి అని. హైదరాబాద్ ఇస్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ సిటీస్. ముత్యాలు అమ్మేవారు ఇక్కడ, అందుకే సిటీ ఆఫ్ పర్ల్స్ అని పేరు. హైదరాబాద్ అత్యంత సంపన్న నగరం కాబట్టి ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చి ఇక్కడ పాలించారు. నిజాం అయితే హైదరాబాద్ ని ఒక ప్రత్యేక దేశంగా చూడాలనుకున్నాడు. అలా హైదరాబాద్ ని వదులుకోవడానికి ఇష్టపడకపోతేనే కదా ఆపరేషన్ పోలో మొదలుపెట్టింది. హైదరాబాద్ అభివృద్ధి గాని, సంపన్న నగరం అనే స్టేటస్ గాని 400 ఏళ్లుగా ఇంకా కొనసాగుతూనే వస్తోంది. ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పనలో ది బెస్ట్ సిటీ. హైదరాబాద్ అభివృద్ధికి ప్రధానంగా 3 రంగాలు కారణం. ఒకటి ఐటీ, రెండోది ఫార్మా, మూడోది రియల్ ఎస్టేట్. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని సంక్షోభాలు వచ్చినా హైదరాబాద్ లోని ఈ